Hi friends, welcome to my channel Programming with RS. నేను మీ రియాజ్ అండ్ నేను పీపీఎస్ ప్లేలిస్ట్ మెయింటైన్ చేస్తున్నానని ఆల్రెడీ నేను నా పాత వీడియోలో కూడా ఇన్ఫార్మ్ చేశాను. సో దిస్ ఈజ్ మై పీపీఎస్ ప్లేలిస్ట్ అండి. ప్లీజ్ గో త్రూ దిస్ ప్లేలిస్ట్. నేను ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ నేను కవర్ చేస్తున్నాను. సో నేను ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను, హౌ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ పీపీఎస్ అని చెప్పి. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్నారో, లైక్ సిలబస్ ప్రకారంగా మేమేం చదవాలి, చదివితే మనం ఈజీగా పాస్ అవుతాం అనేది గో త్రూ దిస్ వీడియో అండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను పాత క్వశ్చన్ పేపర్స్ కూడా ఒక 2 క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు అగైన్ జస్ట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ రీసెంట్లీ. నేను ఒక యూనిట్ పరంగా యూనిట్ వైజ్గా నేను ఒక్కొక్క టాపిక్ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ అ 7th వీడియో. సో ప్లీజ్ గో త్రూ దిస్ ప్లేలిస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూడడానికి వచ్చినట్లయితే ప్లీజ్ గో త్రూ దిస్ ప్లేలిస్ట్ 1 by 1. నా ఈరోజు టాపిక్ ఏంటంటే సి ప్రోగ్రామ్ని మనం ఎట్లా, సి లాంగ్వేజ్ బేసిక్స్ ఏంటి. సో నేను లాస్ట్ సబ్జెక్ట్ లైక్ ఏదైతే అల్గారిథం ఫ్లో చార్ట్ అనేది డిస్కస్ చేశాను. సో 3 types ఆఫ్ అల్గారిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ అండ్ ప్రోగ్రామ్ డిస్కస్ చేశాను. అండ్ ఈ వీడియో నుంచి ఎట్లా సి లాంగ్వేజ్ మనం నేర్చుకోబోతున్నాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్, అంటే సి లాంగ్వేజ్ ఏంటి, అసలు ఏంటి, అది మనం ఎందుకు నేర్చుకోవాలి, దట్ వీ షుడ్ నో అబౌట్ దట్ వాట్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్. సో హిస్టరీ నేర్చుకున్న తర్వాత బేసిక్ ప్రోగ్రామింగ్, బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సి లాంగ్వేజ్ నేర్చుకుంటాము. అండ్ ఒక ప్రోగ్రామింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలో. సో ఇఫ్ యు ఆర్ అంటే మీరు కనుక బేసిక్ లెవెల్లో నేర్చుకోదలుచుకోలేదు, లైక్ అవి నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది సి లాంగ్వేజ్ గురించి అంటే ఈ వీడియో అయితే మీ గురించి కాదు. ఎవరైతే బేసిక్ వాట్ ఎవర్ ద పాయింట్స్, అంటే ఏ విధంగా నేను ప్రోగ్రామింగ్లో మోర్ రిలేటెడ్గా నేను పాయింట్స్ నేర్చుకోగలుగుతానంటే యూ కెన్ కంటిన్యూ దిస్ వీడియో. నా ఇప్పుడు నేను ఫస్ట్ is about history of C language. History of C language. So C language అనేది ఇట్స్ ఓల్డ్ లాంగ్వేజ్, అంటే ఇది మోర్ పాపులర్ లాంగ్వేజ్. అంటే దీనికి కోబాల్, ఫోర్ట్రాన్ అంటే చాలా లాంగ్వేజెస్ వచ్చేసాయి. బట్ ఈవెన్ దీనికి ముందర ప్రీడిసెసర్ ఏంటంటే బి లాంగ్వేజ్. బి నుంచి వచ్చిన లాంగ్వేజ్ సి లాంగ్వేజ్. అది దాని నేమింగ్ కన్వెన్షన్ అలానే వచ్చింది. అండ్ డెనిస్ రిచీ ఇన్వెంట్ చేశారు ఈ లాంగ్వేజ్ని. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్, ఈ సి లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ టు అప్రోచ్, అంటే ఎఫిషియంట్ అప్రోచ్ టు డెవలప్మెంట్. అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ చేయబోతున్నామో అంటే ఆ ప్రోగ్రామ్ని ఎఫిషియంట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే సి ఈజ్ ద బెస్ట్ లాంగ్వేజ్ టు ఇంప్లిమెంట్. ఇప్పుడు ఏదైతే మనం చిప్ లెవెల్ ప్రోగ్రామింగ్ చేస్తామో సి లాంగ్వేజ్లోనే చేస్తాం. అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే 0s and 1s మనం ఎప్పుడైతే రిలేట్ చేస్తామో సి లాంగ్వేజ్ని యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్, ఎప్పుడు మనం ఈ సి లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారంటే దట్ ఇన్ 1972 బెల్ ల్యాబొరేటరీస్లో డెనిస్ రిచీ ఈ లాంగ్వేజ్ని ఫస్ట్ ఇన్వెంట్ చేశారు. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ సి లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డింగ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే ఒక కంప్యూటర్ హార్డ్వేర్, సపోజ్ ఒక మౌస్ ఉంది, నేను ఇక్కడ ఇట్లా మౌస్ రన్ చేశానంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అర్థం చేసుకొని దానికి ఏ విధంగా ఆ మిషన్కి అందజేయాలనేది ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటుంది అనమాట. సో ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేయడం గురించి సి లాంగ్వేజ్ అనేది బేసికల్గా యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి డెనిస్ రిచీ అంటే he invented the C language. It's more frequently associated with Unix operating system. And Unix operating system C language basically C language develop చేసింది Unix operating system గురించి. ఈ డెనిస్ రిచీ లైక్
కెర్నిహాన్ ఇద్దరు కలుసుకొని ఒక టెక్స్ట్ బుక్ రాశారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ సి లాంగ్వేజ్. ఇట్స్ వెరీ స్మాల్ బుక్. ఇందులో ఎలాబొరేటెడ్గా ఉండదు, వాట్ ఈజ్ వాట్ అనేది ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామింగ్ అంటే మనకి బేసికల్గా ఏ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ మనకు ఉండాలో దట్ బేసిక్ థింగ్స్ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ 1983లో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ ANSI దీన్ని ANSI అంటాము. ఒక కమిటీ ఎస్టాబ్లిష్ చేసి సి లాంగ్వేజ్ని ఎలా డిఫైన్ చేయాలనేది డిసైడ్ చేశారు 1983లో. అండ్ నెక్స్ట్ the ISO also ఒక వర్షన్ రిలీజ్ చేశారు, వెరీ సిమిలర్ టు ద ANSI స్టాండర్డ్. సో బేసికల్గా దట్ డిపెండ్స్ ఆన్ దట్. అంటే సి లాంగ్వేజ్ అయితే బేసికల్గా అదే ఉంటుంది, బట్ వర్షన్ చేంజెస్ అండ్ అంటే మీకు ఏదైతే డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయో ఆ వర్షన్స్ ప్రకారం కొన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. బేస్డ్ ఆన్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం, హార్డ్వేర్ డెవలప్మెంట్కి, ఎంబెడెడ్ సిస్టమ్స్కి బిల్డ్ చేయడం, అలా డిఫరెంట్ ఏరియాలో ఈ సి లాంగ్వేజ్ అనేది యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ వర్షన్ యూస్ చేస్తున్నామంటే C17 June 2018 ఇస్ ద స్టేబుల్ వర్షన్. ఈ వర్షన్ని మనం కరెంట్ వర్షన్గా యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్, నౌ హౌ యూ ఆర్ యూజింగ్ ఇట్. సో వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సి లాంగ్వేజ్? సి లాంగ్వేజ్ ఫీచర్స్ ఏంటి? మనకి ఈ సి లాంగ్వేజ్లో ఉన్న ఫీచర్స్ అంటే బేసికల్గా ఇట్స్ అ వెరీ పాపులర్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా సరే బేసికల్గా సి లాంగ్వేజ్ నేర్చుకుని ఉంటే మీరు రిమైనింగ్ లాంగ్వేజెస్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ పాపులర్ లాంగ్వేజెస్ అరౌండ్ ద వరల్డ్. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దీనికి కారణం ఏంటి? ఇది మోస్ట్ పాపులర్ కావడానికి కారణం ఏంటంటే ద రీజన్ బిహైండ్ ఇట్ ఈస్ ఇందులో ఉండే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. బై యూజింగ్ సి లాంగ్వేజ్ మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బిల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ ద రోబస్ట్నెస్ ఆఫ్ ప్రోగ్రామింగ్ సి లాంగ్వేజ్. అండ్ ద సి లాంగ్వేజ్ ఈజ్ మోర్ ఫాస్ట్ అండ్ ఎఫిషియంట్. ఎంత లైక్ కంపేర్డ్ విత్ డిఫరెంట్ లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో it is very fast and efficient, and it is having many types of data types and operators. అంటే different operators ఉన్నాయి. ఆపరేటర్స్ మనం యూస్ చేసుకుని మన ప్రోగ్రామింగ్ని సింప్లిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడ సి కంబైన్స్ పవర్ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ అసెంబ్లీ లాంగ్వేజ్ విత్ ద యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్ ఆఫ్ హై లెవెల్ లాంగ్వేజ్. అంటే ఇప్పుడు నేను ఒక అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే లైక్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే మూవ్ A, B, రీడ్ A, అట్లా అసెంబ్లీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ను కూడా మనం కంబైన్ చేసి లైక్ వీ కెన్ కంబైన్ విత్ ద హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు నేను లైక్ నేను ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉందో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే ప్రోగ్రామ్ మనం ఏదైతే మనం యూస్ చేస్తామో ఆ ప్రోగ్రామ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అంటే విచ్ కెన్ బి అండర్స్టాండబుల్ బై నార్మల్ యూజర్స్ అనమాట. యాజ్ ఎ ప్రోగ్రామర్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు నేను 1s and 0s చెప్పాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండబుల్ బై ద యూజర్ అంటే ప్రోగ్రామర్. సో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్తో మనం అంటాము. ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్తో కూడా క్లబ్ చేయొచ్చు. సి ఈజ్ వెరీ పోర్టబుల్, వెరీ మచ్ పోర్టబుల్. అంటే పోర్టబుల్ అంటే ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామింగ్ ఈ సి లాంగ్వేజ్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేశాను, నేను లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేయొచ్చు, అండ్ మ్యాక్లో చేయొచ్చు, ఆర్ OS/2 అంటే డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టంలో నేను లైక్ సింప్లీ నేను క్యారీ చేసి జస్ట్ ఐ కెన్ యూజ్ దట్. అంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది సి లాంగ్వేజ్ని. నెక్స్ట్ సి ప్రోగ్రామ్ కన్సిస్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ సపోర్టెడ్ బై ద సి లైబ్రరీ. అంటే సి లైబ్రరీలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే నేను లైక్ ఐ కెన్ మేక్ యూజ్ దట్. అంటే డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి, దాన్ని నేను నా ప్రోగ్రామింగ్లో యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ నేను ఐ కెన్ క్రియేట్ మై ఓన్, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ ఫంక్షన్. అంటే నేను ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసి అది కూడా నేను సి లైబ్రరీలో యాడ్ చేసుకోవచ్చు నా ప్రోగ్రామింగ్ గురించి, నా ఫ్లెక్సిబిలిటీ గురించి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ సి ఈజ్ ఎ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. అంటే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎలా అనగలుగుతున్నాము? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే యాజ్ ఐ సెడ్ దట్ హై లెవెల్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ని మొత్తం మనం క్లబ్ చేస్తున్నాం, వీఆర్ కంబైనింగ్. అంటే కంబైనింగ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం.
సో హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ హ్యూమన్ రీడబుల్ అంటే ఇంట్ ఏ అనేది ఒక హ్యూమన్ రీడబుల్ అంటే ఏ అనేదాన్ని మనం ఇంటిజర్గా డిక్లేర్ చేస్తున్నాము, దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాము. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటే మూవ్ ఏ కామా పి అంటే దాన్ని ఏ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ అంటాము. ఆ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ ఫంక్షనాలిటీని మనం క్లబ్ చేయొచ్చు. దట్ బోత్ వీ కెన్ క్లబ్ బై ఇన్ ద సి లాంగ్వేజ్. సి ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ మీన్స్ దట్ అంటే ఒక ప్రోగ్రామ్ని చిన్న చిన్న మాడ్యూల్స్గా ఆర్ ఫంక్షన్స్గా డివైడ్ చేయొచ్చు. దాన్ని స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అంటాము. అంటే వెనెవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ దట్ వీ కెన్ అంటే దాన్ని మనం కాల్ చేయొచ్చు అండ్ మనం యూస్ చేసుకోవచ్చు. అంటే పెద్ద ప్రోగ్రామ్ని ముక్కలుగా చేసి మనం మాడ్యూల్స్గా కానీ ఆర్ ఫంక్షన్స్గా కానీ చేసుకోవచ్చు. సి హ్యాస్ రిచ్ సెట్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ అండ్ విచ్ సపోర్ట్స్ గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్. అంటే గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ మనం చేసుకోవచ్చు బై యూజింగ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో మనం గ్రాఫిక్స్ ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. లైక్ అండ్ ఈ లాట్ ఆఫ్ లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. మనం చాలా డిఫరెంట్ అంటే మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో మనం రిచ్ అది ఏదైతే మనకి అవసరం ఉన్నాయో అవి మనం ప్రోగ్రామింగ్లో మనం యూస్ చేసుకోవచ్చు వన్స్ ఇఫ్ యూ ఇన్క్లూడ్ ఇన్ టు యువర్ ప్రోగ్రామ్. సి ఈజ్ ఏ మాడ్యులర్ మీన్స్ అంటే మనం ఇచ్చిన మొత్తం కోడ్ని ముక్కలుగా మనం ఈజీగా డివైడ్ చేసి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్లెక్సిబిలిటీ. అండ్ సి ఈజ్ అ వెరీ సూపర్ ఫాస్ట్. ఈ కంపైలేషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది కంపేర్డ్ విత్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ఎ సి లాంగ్వేజ్. సో ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాయడం గురించి మనం ఏం తెలుసుకోవాలంటే లైక్ వీ మస్ట్ అండ్ షుడ్ నో వాట్ ఆర్ ద ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అండ్ స్పెషల్ సింబల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ సి లాంగ్వేజ్. ఇప్పుడు నేను సి లాంగ్వేజ్లో ఏమేమి యూజ్ చేయబోతున్నాను, వెరీ సింపుల్లీ ఐ కెన్ సే. ఇప్పుడు నేను మీకు తెలుగులో మాట్లాడుతున్నాను, అదర్వైజ్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోగలుగుతున్నాను. సపోజ్ ఇఫ్ ఐ స్పీక్ ఇన్ తమిళ్ యూ కాంట్ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటే దట్ యువర్ బ్రెయిన్ ఈస్ అంటే మీ బ్రెయిన్ ఏంటంటే లైక్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ టు లిజన్ దిస్ వర్డ్. అంటే నేను చెప్పే వర్డ్స్ అన్ని మీకు అర్థమవుతున్నాయి. సో లైక్ ఏ ట్రాన్స్లేటర్. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీ బ్రెయిన్కి ఎలా అర్థమవుతున్నాయి అంటే లైక్ యు నో దట్ ద థింగ్స్ అంటే దానికి ఇప్పుడు ఏదైతే వర్డ్ నేను యూజ్ చేస్తున్నానో ఆ వర్డ్ మీకు మీనింగ్ తెలుసు కాబట్టి దట్ మీ బ్రెయిన్ అనేది ట్రాన్స్లేట్ చేసుకోగలుగుతుంది. ద సేమ్ వే అదే సిమిలర్గా సి లాంగ్వేజ్. ఇప్పుడు సి లాంగ్వేజ్ ఏం చేస్తుంది అంటే మనకు అర్థమై సపోజ్ నేను ఇంట్ ఏ అని ఇచ్చానంటే అది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. ఆ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసి దానికి ఏం చేయాలి, దానికి ఏం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలనేది లైక్ ఇంటర్నల్లీ అది చేస్తుంది అనమాట. అది మనకి దానికి మన గురించి మనకు తెలుసుకోవడానికి మనం అది ఏమేమి యూజ్ చేస్తుంది, ఏమి ఆల్ఫాబెట్స్ని యూజ్ చేస్తుంది, నెంబర్స్ని ఎలా బిహేవ్ చేస్తుంది అండ్ ఆ స్పెషల్ సింబల్స్ని ఏం చేస్తుంది అనేది మనం కంపల్సరీగా నేర్చుకుని ఉండాలి. దెన్ సో ఇక్కడ మనం వాటిని ఎలా కాన్స్టెంట్స్ని వేరియబుల్స్ని బిల్డ్ చేయడానికి అంటే కీవర్డ్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తామని నేర్చుకోవాలి. సో కాన్స్టెంట్స్ ఫిక్స్డ్ వాల్యూస్. ఇప్పుడు నేను ఒక వాల్యూ పై అనుకున్నాను, సపోజ్ పై అనేది కాన్స్టెంట్ వాల్యూ 3.14. వేరియబుల్ అంటే ఏదైతే వాల్యూ త్రూవర్డ్స్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మారిపోతూ ఉంటుంది. సపోజ్ ఈరోజు గోల్డ్ రేట్ ఉంది, గోల్డ్ రేట్ ఈరోజు ఒక రేట్ ఉంటుంది, రేపటికి ఇంకొక రేట్ ఉంటుంది. సో దట్ ఈస్ అ మోడిఫికేషన్. ఇట్ విల్ చేంజెస్. ఏదైతే వాల్యూ ఉన్నదో వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే కీవర్డ్స్. సో కీవర్డ్ అంటే ఏంటంటే దట్ ఈ కీవర్డ్ ఈజ్ నథింగ్ బట్ కొన్ని ఫిక్స్డ్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇఫ్ అని అనుకున్నాను, దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. లైక్ సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా ఫర్ అని యూజ్ చేశాను, దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంది. సో ఆ మీనింగ్ని యూజ్ చేసేవాడిని కీవర్డ్స్ అంటాము. దాన్ని నేను ప్రోగ్రామింగ్లో యూజ్ చేయలేను. వీటిని మనం ప్రోగ్రాంలో యూజ్ చేయకూడదు. వాటిని ఏమంటామంటే కీవర్డ్స్ అంటాం.
సో ఈ మూడుని బిల్డ్ చేయడానికి మనం ఈ ఆల్ఫాబెట్స్ని, నెంబర్స్ని, స్పెషల్ సింబల్స్ని ఎలా యూస్ చేయాలి అనేది మనం కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి మనం ప్రోగ్రామింగ్ రాయడానికి గురించి. ఈ వితౌట్ నోయింగ్ దిస్, ఇప్పుడు మీరు ఇవి తెలియకుండా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా సరే యు ఆర్ ఇన్ ద బ్లాంక్. సపోజ్ ఇప్పుడు నేను ఒక లైక్ నాకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి బేసికల్గా ఇవన్నీ ఏం రాలేదనుకోండి, దట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు బిల్డ్ దీస్ త్రీ. ఓకే, వీ కెన్ కంబైన్ దెమ్ టు ఫార్మ్ అన్ ఇన్స్ట్రక్షన్. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటంటే, సో నేను సపోజ్ ఐ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్ అంటే నేను ఒక ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, అదర్వైజ్ నేను ఒక సమ్ చేయాలి. సపోజ్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అది ఒక ఇన్స్ట్రక్షన్. సో ఈ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఎలా ఫామ్ అయింది? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఒక ఇన్స్ట్రక్షన్ అనుకోండి. ఈ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఈ ఇన్స్ట్రక్షన్లో లైక్ వేరియబుల్స్ ఏమేమి ఉన్నాయంటే సిఏబి ఆర్ ద వేరియబుల్స్, అండ్ ఇందులో మన స్పెషల్ సింబల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈక్వల్ టు, ప్లస్, ఇవన్నీ మనకి టోటల్లీ ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఫామ్ చేస్తున్నాయి. దీంతో ఏం చేయాలి అనేది లైక్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏని బితో కలిపి సిలో సి మెమరీలో ఏదైతే ఉందో దాంట్లో స్టోర్ చేయండి. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ వీఆర్ యూజింగ్ ఇట్. సో ఈ ఇన్స్ట్రక్షన్ని యూజ్ చేసేటప్పుడు లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ దట్ దేర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. సో కంబైన్లీ వీ కెన్ కాల్ దిమ్ ఇట్ యాజ్ ఏ ప్రోగ్రామ్. అంటే నేను ఏదైతే చేయాలో ఒక పనిని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ విల్ బి దేర్. అంటే ఆ ఆపరేషన్స్ని మనం ఇన్స్ట్రక్షన్స్ లాగా ఫామ్ చేసుకుంటాము. వాటిని ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. సో దిస్ కంబైన్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రోగ్రామ్. సో ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూస్ టు సాల్వ్ ఏ స్పెసిఫిక్ ప్రాబ్లమ్. నా ప్రాబ్లం ఏంటంటే ఐ వాంట్ టు ఫైండ్ అ సమ్ ఆఫ్ 2 నెంబర్స్. నేను ఒక 2 నెంబర్స్ యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. దానికి నేను ఫామ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ని ఏమంటామంటే ప్రోగ్రామ్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సొల్యూషన్ టు ద స్పెసిఫిక్ ప్రాబ్లం. సో ఈ ప్రోగ్రామ్ దేంట్లో రాస్తామంటే మనం we will write these programs in human readable language. సో వై కాంట్ వీ రైట్ ఇన్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్? అది మనకు అర్థం కాదు. 1s and 0s. ఇప్పుడు సిస్టంలో ఏమైనా ఉన్నా సరే అవి 1s and 0sలోనే ఉంటాయి. సో ఇప్పుడు ఏదైతే మనం రాయగలుగుతామో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే మీకు అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో నెక్స్ట్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? సో ఎయిదర్ ఇట్ మైట్ బి ఏ సి లాంగ్వేజ్ ఆర్ C++, జావా, పైథాన్, ఏ లాంగ్వేజ్ అయినా. లైక్ దెర్ ఆర్ మెనీ లాంగ్వేజెస్ విచ్ ఐ హ్యావ్. ఇక్కడ నేను స్పెసిఫై చేయని లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. అన్ని హై లెవెల్ లాంగ్వేజ్ కిందకే వస్తాయి. సో నౌ వాట్ ఈస్ లైక్ ఈ ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే కన్వర్ట్ చేస్తాయో వాటిని ఎయిదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ అంటాం. అంటే ఇప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే లైక్ ద టోటల్ ప్రోగ్రామ్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఎట్ ఏ టైం. సో కంపైలర్ ఏం చేస్తుందంటే టోటల్ ప్రోగ్రామ్ని ఒకేసారి మిషన్ లెవెల్ లాంగ్వేజ్కి మారుస్తుంది అండ్ ఈ మధ్యలో ఏదైనా ఎర్రర్స్ వస్తే అది చూపిస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే లైన్ బై లైన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అమాంగ్ దిస్ C++ ఆర్ కమ్స్ అండర్ ద కంపైలర్. అంటే కంపైలర్ జావా ఇది సి కంపైలర్ యూజ్ చేస్తుంది అండ్ C++ కూడా కంపైలర్ యూజ్ చేస్తుంది, జావా కూడా కంపైలర్ యూజ్ చేస్తుంది. సో కంపైలర్ టోటల్ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. సో జావాలో యూజ్ చేసే కంపైలర్ మనం ఏమంటామంటే ఇంటర్ప్రిటర్ అంటాం. జావాలో కోడ్ ఏంటంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో
that will be used by the interpreter, and even the Python also, Python లో కూడా interpreter ని యూజ్ చేస్తుంది అండ్ లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దెర్ ఇస్ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ పెద్ద ప్రోగ్రామ్ ఉంటుందో దట్ కంపైలర్ ఈజ్ సజెస్టబుల్. ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ ప్రోగ్రామ్ దట్ ఇంటర్ప్రిటర్ ఈస్ సజెస్టబుల్. సో డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. అంటే ఏదైతే మన ప్రోగ్రామ్ హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామో డిపెండ్ ఆన్ దట్ ఏదర్ అంటే ఆ లాంగ్వేజ్ని బిల్డ్ చేసేటప్పుడు మనం కంపైలర్ కానీ ఇంటర్ప్రిటర్ కానీ ప్రోగ్రామ్ని కానీ ఏదర్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ కెన్ క్రియేట్, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కూడా క్రియేట్ చేయవచ్చు బై యూజింగ్ సి లాంగ్వేజ్. యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ యూ కెన్ క్రియేట్ ఎ ఇంటర్ప్రిటర్ ఆల్సో, అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్. సో ఏదైతే ప్రీడిఫైన్డ్ ఉందో దాన్ని యూ కెన్ మేక్ యూజ్ ఇట్, అండ్ ఈవెన్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కంపైలర్ టు బిల్డ్ ఎన్ అప్లికేషన్ ప్రోగ్రామ్. ఏదైతే ఇప్పుడు డిఫరెంట్ గేమ్స్ అప్లికేషన్స్ వచ్చినాయి, లైక్ డిఫరెంట్ చిప్ బేస్డ్ అప్లికేషన్స్ వచ్చినాయి, అన్ని ఇవన్నీ వీటిని యూజ్ చేసి బిల్డ్ చేసినవే. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ హౌ టు రైట్ ప్రోగ్రామ్ ఇన్ సి, అంటే మనం సిలో ఎలా ప్రోగ్రామ్ రాయాలి అనేది. దిస్ ఈస్ అ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ దాట్. అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్? ద ఫస్ట్ పార్ట్ ఏంటి అంటే, so the program language basic structure. So what is the first part is nothing but it is having many sequences about that. అంటే ఒక్కొక్కటి ఎలా మనం ప్రోగ్రామ్ రాయాలనేది అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫాలో ద సీక్వెన్స్. వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక సీక్వెన్స్గా ఫాలో అయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కానీ ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ లైన్ రాయాల్సింది ఇక్కడ రాశాను, వేరే దగ్గరికి రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే నో. షుడ్ హ్యావ్ అ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారమే ఆ సీక్వెన్స్ ప్రకారం ఈ సీక్వెన్స్ అనేది ఫాలో కావాల్సిందే. సీక్వెన్స్ ఫాలో కాకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. there will be more sections will be there, and ఈ సీక్వెన్స్ ఆఫ్ సెక్షన్స్ టు బి ఫాలోడ్. ఇట్స్ మ్యాండేటరీ. ఆ సెక్షన్స్లో ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో అవి అలానే ఫాలో అవ్వాలి. ఫస్ట్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్ సెక్షన్. డాక్యుమెంటేషన్ అంటే ఇప్పుడు నేను సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏ ప్రోగ్రామ్ డిఫరెంట్ అంటే వేరే ప్రోగ్రామ్ వచ్చి చూసాడు అనుకోండి. సో హీ మాస్టర్ షుడ్ నో దట్ ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది. సో ఈ షుడ్ మెయింటైన్ ఏ డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, లైక్ నేను ఒక 2 స్లాషెస్ ఇచ్చేసి ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించినది రాస్తా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డాక్యుమెంటేషన్ సెక్షన్. సపోజ్ నేను ఒక లైన్లో రాయలేకపోయాను అంటే దిస్ 2 lines ఆర్ నథింగ్ బట్ కామెంట్స్. సో ఒక లైన్లో రాయలేకపోతున్నాను అంటే జస్ట్ ఐ కెన్ గో విత్ ద మల్టీ లైన్ బై యూజింగ్ దిస్ asterisk slash combination. asterisk combination యూస్ చేసి లైక్ ఐ కెన్ రైట్ దట్ డాక్యుమెంటేషన్. ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అసలు దేనికి సంబంధించింది, అసలు ఏం చేయబోతుంది అనేది మనం వెరీ క్లియర్లీ మెన్షన్ చేయాలి. వాట్ ఇస్ ద పర్పస్ మీన్స్, అంటే వేరే ప్రోగ్రామర్కి he should come to know that ఈ ప్రోగ్రామ్ ఏం చేయబోతున్నది తెలియజేయడం గురించి. దట్ ఈస్ అ ఫస్ట్ సెక్షన్ అండ్ ఇట్ ఈస్ అ ఆప్షనల్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే లింకింగ్ సెక్షన్. లింకింగ్ సెక్షన్ అంటే ఇప్పుడు నేను ప్రోగ్రాంలో printf, scanf అనేది యూజ్ చేయబోతున్నాను. దానికి మనం ఏమేమి ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాం అంటే printf, scanf యూజ్ చేసినప్పుడు దానికి మనం #include stdio.h హెడర్ ఫైల్ని లింక్ చేయాలి మన కరెంట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ దాన్ని ఏమంటామంటే లింకింగ్ సెక్షన్ అంటాము, రైట్? దట్ లింకింగ్ సెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మనం సపోజ్ మీరు టర్బోసి ఆర్ బోలాండ్ సి యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ హెడర్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మీరు పాత్ సరిగా ఇవ్వకపోతే మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కాదు. సపోజ్ మీరు డెవలపర్ C++ యూజ్ చేస్తుంటే డైరెక్ట్లీ ఇట్ విల్ యూజ్ దట్, అది డైరెక్ట్గానే తీసేసుకుంటుంది. బట్ టర్బోసి ఆర్ బోలాండ్ సి యూజ్ చేసినప్పుడు మీరు కంపల్సరీ ఆ లింకింగ్ సెక్షన్లో మీరు ఎక్కడైతే హెడర్ ఫైల్స్ యూజ్ చేస్తున్నారో ఆ హెడర్ ఫైల్స్ ప్రాపర్గా ప్లేస్ చేస్తేనే ఆ మీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నెక్స్ట్
డెఫినేషన్ సెక్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ నేను ఒక వాల్యూని మ్యాక్సిమం వాల్యూ 10 లాగా పెట్టాలనుకుంటున్నాను. దట్ మ్యాక్స్ అనేది ఎక్కడ నా ప్రోగ్రాంలో వచ్చినా సరే దాని డెఫినేషన్ 10 అని చెప్పి నేను డిసైడ్ చేయబోతున్నాను అనుకోండి. దెన్ ఐ కెన్ డిఫైన్ ద వాల్యూస్. సపోజ్ పై వాల్యూని 3.14గా డిఫైన్ చేయబోతున్నాను. దట్ ఐ కెన్ రైట్ ఇట్ ఇన్ ద డెఫినేషన్ సెక్షన్ బై యూజింగ్ హ్యాష్ డిఫైన్ అని యూజ్ చేసి నేను చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్ సెక్షన్. గ్లోబల్గా మనం డిక్లేర్ చేసే వాల్యూ అంటే ఇప్పుడు నేను డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్లో కానీ ఎక్కడైనా సరే నా ప్రోగ్రాంలో ఒక వాల్యూని ప్రింట్ చేయడం అంటే ఒక వాల్యూని అలానే స్టోర్ చేయాలనుకుంటే మనం గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ ఫంక్షన్ దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా లైక్ ఇట్స్ ఎ బిగినింగ్ ఆఫ్ ప్రోగ్రామ్, బట్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూషన్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విల్ బి డన్ ఇన్ ద మెయిన్ ఫంక్షన్ ఓన్లీ. ఇది మెయిన్ ఫంక్షన్ ఓపెన్ చేసేసి మనం ఫస్ట్ ఈజ్ నథింగ్ బట్ డిక్లరేషన్ సెక్షన్. ఈ లోకల్ వేరియబుల్ డిక్లరేషన్స్ మెయిన్ లోపల చేస్తాము అండ్ ఇక్కడ మనం యాక్చువల్ లాజిక్ రాసుకుంటాం. సో వాట్ ఎవర్ ద లాజిక్ ఇస్ దట్ ఆ లాజిక్ అనేది ఈ డిక్లరేషన్ సెక్షన్లోనే రాస్తాం. దీనికి నెక్స్ట్గా మనం సబ్ ప్రోగ్రామ్ ఆర్ ఫంక్షన్ సెక్షన్ ఉంటుంది. ఏదైతే డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, సపోజ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ నేను ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ ఎ సపరేట్ ఫంక్షన్. ఫిబొనాచి సిరీస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ ఎ సపరేట్ ఫంక్షన్. సో ఇట్లా ఏదైతే సబ్ ప్రోగ్రామ్ ఉంటుందో ఆ సబ్ ప్రోగ్రామ్ని మనం కింద రాసుకుంటాము. దిస్ ఈజ్ అబౌట్ దట్ వాట్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద సి లాంగ్వేజ్. ఇందులో 1 by 1 సెక్షన్స్ మనం మాట్లాడుకుంటుంటే ద ఫస్ట్ సెక్షన్ ఈజ్ నథింగ్ బట్ నేను యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ డాక్యుమెంటేషన్ సెక్షన్. అది ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించిన అనేది చెప్తుంది. నెక్స్ట్ ఏంటంటే దట్ లింకింగ్ సెక్షన్. నేను హ్యాష్ ఇన్క్లూడ్ డైరెక్టరీ యూస్ చేసి మనం ఏదైతే మనకి సంబంధించిన ఫైల్స్ కంపైలర్కి లింక్ చేస్తామో ఆ ఫైల్స్ అన్ని లింకింగ్ సెక్షన్లో ఉంటాయి. అండ్ డెఫినేషన్ సెక్షన్లో నేను ఏదైతే వాల్యూ నేను సింబాలిక్ కాన్స్టెంట్గా పెట్టాలనుకుంటున్నానో అందులో హ్యాష్ డిఫైన్ అలాంటి వాల్యూస్ పెట్టుకోవడానికి మనం డెఫినేషన్ సెక్షన్ యూజ్ చేస్తాము. అండ్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్గా నేను ఏదైతే వాల్యూస్ త్రూఅవుట్ ప్రోగ్రామ్ నేను యూజ్ చేయాలనుకుంటున్నానో ఆ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ చేసుకుంటాను. అండ్ మెయిన్ ఫంక్షన్ అనేది ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ఈ మెయిన్ ఫంక్షన్లో డిక్లరేషన్ పార్ట్ ఉంటుంది అండ్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉంటుంది. అంటే డిక్లరేషన్ పార్ట్ ఫస్ట్ ఉండాలి. మెయిన్ ఫంక్షన్ అయిన వెంటనే డిక్లరేషన్ పార్ట్ ఉండాలి. దాని తర్వాత ఎగ్జిక్యూటబుల్ పార్ట్ ఉండాలి. సపోజ్ నేను C = A+B సపోజ్ ఆ ప్రింట్ వాల్యూని సి వాల్యూని ప్రింట్ చేయబోతున్నాను, దట్ ఈస్ ఎగ్జిక్యూటబుల్ పార్ట్. ఆ పార్ట్ మొత్తాన్ని ఈ డిక్లరేషన్ అయిన తర్వాత వెంటనే మనం స్పెసిఫై చేయాలి. సో ఇట్లా మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ని బట్టి మనం రాసుకుంటాము. అండ్ ఏ స్టేట్మెంట్ అయినా సరే సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. సపోజ్ మోర్ దాన్ 1 ఫంక్షన్ ఉందనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ అ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్ లైక్ ఫిబొనాచి సిరీస్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసుకుందాం. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఏంటంటే నేను కామెంట్ రాస్తున్నాను. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ మై లాంగ్వేజ్ నేను ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనేది రాస్తున్నాను. దట్ ఈస్ అ డాక్యుమెంట్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ నేను లింకింగ్ సెక్షన్. ఈ లింకింగ్ సెక్షన్లో నేను స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ని యాడ్ చేస్తున్నాను అండ్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ని యాడ్ చేస్తున్నాను. ఇది printf scanf యూజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ getCS ఫంక్షన్ రన్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ there should not be any space here marks and hash define max 100. ఇట్స్ ఎ డెఫినేషన్ సెక్షన్. ఈ వాల్యూని మనం ఆ వాల్యూని మ్యాక్స్ అనే వాల్యూ ఎక్కడైతే ప్రోగ్రామ్లో వస్తుందో ఆ వాల్యూ 10గా రీప్లేస్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ int a = 10. మెయిన్ ఫంక్షన్కి ముందర నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని ఏమంటామంటే మనం గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాము. అండ్ మెయిన్ లోపల నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి దీన్ని లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాము ఆర్ డిక్లరేషన్ పార్ట్ అంటాము. సో నెక్స్ట్ ఇది ఏదైతే ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అంటే ఈ ఏరియాని ఏమంటామంటే ఎగ్జిక్యూటబుల్ పార్ట్ అంటాము. అండ్ వేర్ ఐఎమ్ యూజింగ్ దట్ a = నేను ప్రింట్ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను అండ్ ఇట్ ఈస్ దట్ నేను ఇక్కడ C = A+B అని ఏదైనా ఏ ఎగ్జిక్యూటబుల్ పార్ట్ని మనం
ఇక్కడ రాసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ద లాజిక్, యాక్చువల్ లాజిక్ అనేది దీని తర్వాత రాసుకుంటాం. ఇట్ ఈస్ అ డిక్లరేషన్ పార్ట్. ఫస్ట్ వాల్యూస్ అన్నీ డిక్లేర్ అయిపోవాలి, దాని తర్వాత మాత్రమే నేను డిక్లేర్ చేసుకున్న తర్వాతనే నేను యాక్చువల్ లాజిక్ని రాయాలి. అండ్ ఇప్పుడు నేను ఫర్ యూజర్ సపోర్ట్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలి అనుకుంటే దెన్ ఐ కెన్ రైట్ ద కంటెంట్ హియర్ సో దట్ ద యూజర్ విల్ ఫీల్ గుడ్. ఆ స్టేట్మెంట్ నేను ఇక్కడ స్పెసిఫై చేశానంటే ద ప్రోగ్రామ్ కెన్ బి ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్లీ. అండ్ the end of get ch is for రీచింగ్ ద అవుట్పుట్. క్యారెక్టర్స్ని అవుట్పుట్ స్క్రీన్ మీదకి రావడానికి మనం గెట్ ని యూజ్ చేస్తాము. అండ్ ఏదైతే మనం క్లోజింగ్ ఉందో మెయిన్ ఫంక్షన్ని మనం ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి దట్ మెయిన్ ఫంక్షన్ ఇట్ ఈస్ ఓపెనింగ్ అండ్ ఇట్ ఈస్ అ క్లోజింగ్. అండ్ నేను దాన్ని ఎట్లా స్పెసిఫై చేస్తాను అంటే /main, అంటే ఇక్కడ నాకు మెయిన్ అనేది కంప్లీట్ అయ్యింది. సో దిస్ ఈజ్ వాట్ సింపుల్. అండ్ నెక్స్ట్ సబ్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు బికాస్ ఆఫ్ కాంప్లెక్సిటీ. ఇప్పుడు మీకు అది చెప్పిన అర్థం కాదు. సో వెన్ ఎవర్ ఐ హ్యావ్ అ ఫంక్షన్స్ పార్ట్ ఉన్నప్పుడు అగైన్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దట్ సబ్ ప్రోగ్రామ్ పార్ట్. ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను సబ్ ప్రోగ్రామ్ పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ ప్రోగ్రామ్. ఎట్లా ఒక ప్రోగ్రామ్ని రన్ చేయాలి అండ్ ఎట్లా ఒక ప్రోగ్రామ్ని మనం బిల్డ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్, అండ్ ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ like this video if you really like this video. Thank you all of you.